ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో 53 నుంచి 57 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఇప్పుడు జరిగిన సమావేశం కూడా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఎటువంటి ఒడంబికను సాధించలేకపోయింది. 1 2013లో, 2 2023లో, 3 2014లో, 4 2015లో. ఇప్పుడు జరిగిన సమావేశం కూడా భూగోళం వేడెక్కటాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఎటువంటి ఒడంబడికను సాధించలేకపోయింది. 1 2013లో, 2 2023లో, 3 2014లో, 4 2015లో. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుంది? 1 2 మీటర్లు, 2 3 మీటర్లు, 3 4 మీటర్లు, 4 1 మీటరు. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుంది? 1 2 మీటర్లు, 2 3 మీటర్లు, 3 4 మీటర్లు, 4 1 మీటరు. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది. 1 18వ శతాబ్దం, 2 20వ శతాబ్దం, 3 19వ శతాబ్దం, 4 17వ శతాబ్దం. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది. 1 18వ శతాబ్దం, 2 20వ శతాబ్దం, 3 19వ శతాబ్దం, 4 17వ శతాబ్దం. ఐపీసీసీ విస్తరింపుము. 1 ఇన్నర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 2 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 3 ఇంట్రా గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్, 4 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్. ఐపీసీసీ విస్తరింపుము. 1 ఇన్నర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 2 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 3 ఇంట్రా గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, 4 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజెస్. హైలా తుఫాను కారణంగా, పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావటం జరిగింది? 1 2010లో, 2 2008లో, 3 2011లో, 4 2009లో. హైలా పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడం జరిగింది? 1 2010లో, 2 2008లో, 3 2011లో, 4 2009లో. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రాశిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీనిని ఏమంటారు? 1 హరిత గురుత ప్రభావం, 2 భౌమ్య వ్యవస్థ, 3 ఉష్ణ పునఃప్రసరణ, 4 ఉష్ణ ప్రసరణ. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రాశిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీనిని ఏమని అంటారు? 1 హరిత గృహ ప్రభావం, 2 భౌమ్య వ్యవస్థ, 3 ఉష్ణ పునఃప్రసరణ, 4 ఉష్ణ ప్రసరణ. హైదరాబాద్లో ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది? 1 సెప్టెంబర్, 2 మే, 3 ఆగస్టు, 4 అక్టోబర్. హైదరాబాద్లో ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది? 1 సెప్టెంబర్, 2 మే, 3 ఆగస్టు, 4 అక్టోబర్. ఏజీడబ్ల్యూ విస్తరింపు. 1 ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, 2 ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, 3 ఆంథ్రోపోజెనిక్ గ్లోబ్ వార్మింగ్, 4 ఆంథ్రోనిక్ గ్లోబల్ వార్మింగ్. ఏజీడబ్ల్యూ విస్తరింపు. 1 ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, 2 ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, 3 ఆంథ్రోపోజెనిక్ గ్లోబ్ వార్మింగ్, 4 ఆంథ్రోనిక్ గ్లోబల్ వార్మింగ్. భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి? 1 భూమిని కప్పి ఉంచి తేలికపాటి బాగా పనిచేసే దుప్పట్లాంటిది, 2 సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, 3 అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని, 4 పైవన్నీ. భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి? 1 భూమిని కప్పి ఉంచి తేలికపాటి బాగా పనిచేసే దుప్పట్లాంటిది, 2 సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, 3 అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని, 4 పైవన్నీ. ఏది గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థాయిలో మార్పులు వస్తాయి? 1 ఉష్ణ పునఃప్రసరణ, 2 ఉష్ణ ప్రసరణ, 3 ఉష్ణ విస్తరణ, 4 ఉష్ణ వికిరణం. ఏది గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థాయిలో మార్పులు వస్తాయి? 1 ఉష్ణ పునఃప్రసరణ, 2 ఉష్ణ ప్రసరణ, 3 ఉష్ణ విస్తరణ, 4 ఉష్ణ వికిరణం. ఏ ప్రాంతం భూమధ్యరేఖ దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి? 1 తిరువనంతపురం, 2 అనంతపురం, 3 గ్యాంగ్టక్, 4 భోపాల్. ఏ ప్రాంతం భూమధ్యరేఖ దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి? 1 తిరువనంతపురం, 2 అనంతపురం, 3 గ్యాంగ్టక్, 4 భోపాల్. హరిత గృహ వాయువుగా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఏది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది? 1 కార్బన్ డైఆక్సైడ్, 2 మీథేన్, 3 నైట్రోజన్, 4 హైడ్రోజన్. హరిత గృహ వాయువుగా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఏది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది? 1 కార్బన్ మొనాక్సైడ్, 2 మీథేన్, 3 నైట్రోజన్, 4 హైడ్రోజన్.
వీటిని వినియోగించకపోతే తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. 1 కంప్యూటర్లు, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 శిలాజ ఇంధనాలు. వీటిని వినియోగించకపోతే తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి. 1 కంప్యూటర్లు, 2 వ్యవసాయం, 3 సేవారంగం, 4 శిలాజ ఇంధనాలు. హైదరాబాద్లో 7 నెలల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1 నవంబర్, 2 జనవరి, 3 డిసెంబర్, 4 ఫిబ్రవరి. హైదరాబాద్లో 7 నెలల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1 నవంబర్, 2 జనవరి, 3 డిసెంబర్, 4 ఫిబ్రవరి. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేసిన కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుంది. 1 నోనడం, 2 నానాడ, 3 నోయిడా, 4 నాచారం. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేసిన కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుంది. 1 నోనడం, 2 నానాడ, 3 నోయిడా, 4 నాచారం. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు జరిగిన సమావేశం కూడా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగం తగ్గించడానికి ఎటువంటి వడంబడికను సాధించలేకపోయింది. కరెక్ట్ ఆన్సర్ 1 2013లో పోలాండ్లోని వార్సాలో జరిగిన సమావేశం. ఎప్పుడు జరిగిన సమావేశం కూడా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఎటువంటి వడంబడికను సాధించలేకపోయిందంటే 2013లో పోలాండ్లోని వార్సా. కరెక్ట్ ఆన్సర్ 1. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 4 1 మీటర్ పెరుగుతుంది. సగటు ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరగటం చాలా తక్కువ అనిపించవచ్చు, కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఎంత పెరుగుతుందంటే 1 మీటర్ పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 3 19వ శతాబ్దం నుంచి. భూమిపైన వాతావరణమే లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది. అయితే ఎన్నో శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుందంటే 19వ శతాబ్దం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 3. ఐపీసీసీ విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. కరెక్ట్ ఆన్సర్ 2. ఐలా పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకుతల కావడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 4 2009లో. ఐలా పెను తుఫాను కారణంగా ఎప్పుడు సుందర్బన్ ప్రాంతం అతలాకుతలం కావడం జరిగిందంటే 2009లో. కరెక్ట్ ఆన్సర్ 4. భూమిని చేరుకున్న సౌరశక్తి అంతా తిరిగి రాశిలోకి వికిరణ చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీనిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 హరిత గృహ ప్రభావం. భూమిని చేరుకుని సౌరశక్తి అంతా తిరిగి రాశిలోకి వికిరణ చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుందని 9వ తరగతిలో తెలుసుకున్నాం. దీన్ని ఏమంటారంటే హరిత గృహ ప్రభావం. కరెక్ట్ ఆన్సర్ 1. హైదరాబాద్లో ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది? కరెక్ట్ ఆన్సర్ 3 ఆగస్టు. టెక్స్ట్ బుక్లో మ్యాప్ ఇచ్చారని గ్రాఫ్ ఇచ్చారు కదా, ఆ గ్రాఫ్ ప్రకారంగా హైదరాబాద్లో ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని ఆగస్టులో. కరెక్ట్ ఆన్సర్ 3. ఏజీడబ్ల్యూ విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ 2 ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఏజీడబ్ల్యూ విస్తరింపు అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. కరెక్ట్ ఆన్సర్ 2. భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది. దీనివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. భూమిని కప్పించి తేలికపాటి బాగా పనిచేసే దుప్పట్లాంటిది, సూర్యుని అతిరోలేహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏది గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థితిలో మార్పులు వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 1 ఉష్ణ పునఃప్రసరణ. ఏది గందరగోళం కావడంతో వాతావరణ శీతోష్ణ స్థితుల సరళలో మార్పులు వస్తాయంటే ఉష్ణ పునఃప్రసరణ. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ ప్రాంతం భూమధ్యరేఖ దూరంగా ఉండి శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 3 గ్యాంగ్టక్. ఏ ప్రాంతం భూమధ్యరేఖ దూరంగా ఉండి శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయంటే గ్యాంగ్టక్. కరెక్ట్ ఆన్సర్ 3. హరిత గృహ వాయువుగా గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఏది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఇప్పుడు అంటే కరెక్ట్ ఆన్సర్ 2 మీథేన్. హరిత గృహ వాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే ఏది మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటే మీథేన్. కరెక్ట్ ఆన్సర్ 2. వేటిని వినియోగించకపోతే తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 శిలాజ ఇంధనాలు. వీటిని వినియోగించకపోతే తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయంటే శిలాజ ఇంధనాలను ఉపయోగించకపోతే. కరెక్ట్ ఆన్సర్ 4. హైదరాబాద్లో ఏ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ 3 డిసెంబర్. హైదరాబాద్లో ఏ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి అంటే డిసెంబర్లో. టెక్స్ట్ బుక్లో గ్రాఫ్ ఉంటుంది, ఆ గ్రాఫ్ చూసుకొని ఆన్సర్ రాయండి. డిసెంబర్. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 నోనడం. ఏ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా ఉంటున్న 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక సంస్థ ప్రయత్నిస్తుందంటే నోనడం ప్రాంతంలో. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.